థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. December 15th నుంచి వంశీ గారి క్లాసెస్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. మీ పిల్లలు గనక ఎడ్యుకేషన్లో సరిగా పర్ఫామ్ చేయకపోయినా, అంటే కొంతమందికి మెమరీ పవర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చదవాలి అని స్ట్రెస్కి గురైపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఒక రైట్ కోచ్, గైడ్, మెంటర్ మన దగ్గర వంశీ గారు ఉన్నారు. December 15th నుంచి క్లాసెస్ జరగబోతున్నాయి. కొంతమందికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ సందర్భాల్లో బ్రెయిన్ ఏ విధంగా ట్యూన్ చేస్తే పిల్లలు మాట వింటారు, కొంతమంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళని కూడా మీ దారిలోకి ఏ విధంగా తెచ్చుకోవచ్చు, వీటికి అన్నిటికీ ఒక సొల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే December 15th నుంచి జరగబోయేటువంటి క్లాస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి పేరెంట్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, మాట వినరు, ఏ విధంగా ముందుకు వెళుతున్నారో వాళ్ళకే కొన్నిసార్లు అర్థం కాదు. పేరెంట్స్ ఏమో ఇలా ఉన్నాడేంటి అని అనుకునేటువంటి ఆలోచనతో ఉంటారు. వారందరూ కూడా ఒకసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పిల్లల్ని దారిలోకి ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. హలో వంశీ గారు. హాయ్ సార్. సార్, పిల్లల్ని కనుక మనం చూస్తా అండి చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కరెక్ట్. అంటే వాళ్ళు చెప్పింది మనం భరించాల్సిందే తప్ప మనం తిరిగి ఒక మాట కూడా అనలేము. కరెక్ట్. మన సబ్ కాన్షియస్ మైండ్ త్రూ వాళ్ళని మనం ఏ విధంగా ట్యూన్ చేస్తే వాళ్ళ డిఎన్ఏలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారు. కరెక్ట్. సూపర్ క్వశ్చన్ సార్. నేను అంటాను, ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి 100% బాధ్యత వహించేది ఏదైనా ఉంది అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్తాను సార్. ఎందుకు ఈ సబ్ కాన్షియస్ మైండ్కి అంత ప్రియారిటీ ఉందంటే, ఏదైతే మన కాన్షియస్ మైండ్కి 5% పవర్స్ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి 95% పవర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే సార్, బాల్యంలో చిన్నపిల్లలు ఇప్పుడు కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది లైఫ్లో సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అవుతారు. వీటన్నింటికి రీజన్ ఏంటంటే బాల్యం అంటారు. బాల్యం అనేది చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎందుకు ప్రధానమైందంటే, ఎప్పుడైతే 10 years లోపు అంటే ఆ పిల్లల ఏజ్ 10 years వచ్చే వరకు, పుట్టినప్పటి నుంచి 10 years వచ్చే వరకు వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ కంట్రోల్లో లేకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, ట్యూనింగ్ అంటే కొంతమంది కొత్తగా ఉండొచ్చు, ఎలా ప్రోగ్రామింగ్ జరుగుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో ముందు ఉన్నాను, ఒక కెమెరా ముందు ఉన్నాను, మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది రికార్డింగ్ ఆన్ చేసి ఉంటే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా అదే రికార్డ్ అవుతుంది. దీన్ని కొద్దిసేపటి తర్వాత నేను మళ్ళీ ఒక ల్యాప్టాప్లో పెట్టి చూస్తే ఏదైతే నేను మాట్లాడానో అదే వస్తుంది, కానీ నేను మాట్లాడింది లేకుంటే వేరే వాళ్ళు మాట్లాడింది రాదు. సేమ్ అలాగే మీరు మీ పిల్లల్ని పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాలు వచ్చే వరకు ఏదైతే మీరు ప్రోగ్రామింగ్ చేశారో అదే వాళ్ళ లైఫ్ టైం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళ ప్రోగ్రామింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ అయి ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఏదైనా పని చెప్పినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, నాకంటే గొప్పవాళ్ళు లేకుంటే అంటే రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఇదంతా ప్రోగ్రామింగ్ ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ 10 years లోపల వాళ్ళు ఎక్కువ సమయం ఎవరి దగ్గర ఉన్నారనే దాన్ని బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ డాడీ మంచి రెస్పెక్ట్స్ నేర్పిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా 10 years తర్వాత ఎవరు కనిపించినా అలాంటి రెస్పెక్ట్ ఇస్తారు. కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ టీనేజ్లో ఉన్న కొంతమంది అబ్బాయిలు బయట ఒక చిన్న చిన్న విషయాలకే తనకంటే పెద్దవాళ్ళని కూడా కొడుతుంటారు, ర్యాష్గా బిహేవ్ చేస్తుంటారు. ఈ మధ్య మనం నిన్న చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి కొంతమంది స్టూడెంట్స్ కలిపి క్లాస్లో టీచర్ని కూడా కొట్టి చంపేశారనేది మనం క్లియర్గా చూస్తున్నాం. దీని అంతటికి రీజన్ ఏంటంటే వాళ్ళ బాల్యంలో జరిగిన ఆ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ఇది తల్లిదండ్రులు నేర్పించారా అంటే కాదు. ఈ ప్రోగ్రామింగ్ ఎట్లా జరుగుతుంది అంటే, ఒకటి పేరెంట్స్ నుంచి జరుగుతుంది, నెక్స్ట్ తనకి ఇష్టమైనటువంటి సిచ్యువేషన్లో తన ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ప్రోగ్రామింగ్ జరుగుతుంది, తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, లేకుంటే తను ఎక్కువగా చూసినా ఈవెన్ ఫోన్లో చూసినా సరే ఎక్కడ తను ఎక్కువ సమయం గడిపి ఎక్కువ దాన్ని చూస్తున్నాడో అదే ప్రోగ్రామింగ్ జరిగింది. మరి నిజంగానా అంటే ఇప్పుడు 10 years జరిగింది, 10 yearsలో వాళ్ళ సబ్ కాన్షియస్లో ప్రోగ్రాంలో జరిగిందే వాళ్ళ లైఫ్ లాంగ్ అలాంటి ప్రోగ్రామ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉంటుంది. దానికి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ చూపిస్తాను సార్. ఎస్, ఈ యాక్టివిటీ నేను కలిసి చేస్తాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయండి, మీకు అర్థమవుతుంది అసలు సబ్ కాన్షియస్ పవర్ నిజంగానేనా, ట్రూ ఆ ఫాల్సా, మీకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి ఒకసారి చేయండి. ఎస్ సార్. ఇప్పుడు 2 handsని కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టండి సార్. ఇప్పుడు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్ సార్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. వన్ మోర్ టైం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే వింటున్నారు. మీ 2 చేతుల్లో కూడా ఇప్పుడు కొంచెం చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నాయి. మీ 2 చేతుల్లో కూడా 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, చాలా బలమైన మ్యాగ్నెట్స్ ఉన్నాయి మీ 2 చేతుల్లో. అయితే మీకు తెలుసు ప్లస్ మైనస్ ఉంటే ఈజీగా వెళ్ళి 2 అతుక్కుంటాయి, కానీ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఆ 2 అతుక్కోవు. ఇప్పుడు మీ 2 చేతుల్లో కూడా 2 మ్యాగ్నెట్స్ ఎలా ఉన్నాయంటే 2 ఆపోజిట్ డైరెక్షన్లో, లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా ప్లస్సే ఉంది, రైట్ సైడ్ ఉన్నది కూడా ప్లస్సే ఉంది.
సో మీరు ఎంత దగ్గరికి ట్రై చేసి వాటిని జోడించాలనుకున్నా కూడా జరగదు. సో ఇప్పుడు ఆ రెండు కూడా ప్లస్ ప్లస్సే ఉన్నాయి. మీరు ఆ రెండింటిని జోడించే దగ్గరికి అంటుండండి. అది ఎలా దూరంగా వెళ్ళిపోతున్నాయో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీరు చూడండి, ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ రెండు కూడా ప్లస్లోనే ఉన్నాయి. మీరు కలిపే ప్రయత్నం చేస్తున్నారు, బలంగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ రెండు ఎలా ఫోర్స్గా వెనక్కి, మీరు ఎంత ఫోర్స్గా ముందుకు అంటుంటే అంత ఫోర్స్గా వెనక్కి ఎలా వస్తున్నాయో ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎస్ రిలాక్స్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వాట్ ఈస్ ద ఫీలింగ్స్? వాట్ ఏ ఫెంటాస్టిక్ ఫీలింగ్ వంశీ గారు. Yeah. నేను చాలా రియలిస్టిక్గా దాన్ని ఫీల్ అయ్యాను కదా. ప్రతి పేరెంట్ ఒకసారి వీడియో చూసిన తర్వాత మీ పిల్లల చేత చేయించండి, లేదంటే మీరన్నా చేసి చూడండి. డెఫినెట్గా అంటే మీరు చెప్పేటువంటి ప్రతి మాటకి వైబ్స్ ఉంటాయి చూసారా, ఎస్ ఆ వైబ్స్ తెలుస్తున్నాయి కూడా. కరెక్ట్. ఆటోమేటిక్గా బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. ట్యూన్ అయిపోయింది అట్లా. ఇప్పుడు నిజంగానే మీ చేతిలో మ్యాగ్నెట్ ఉందా? నిజంగానే అంత బలంగా తయారైందా? నేను మీ బ్రెయిన్లో ఒక చిప్ వేసాను. ఏంటి? ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆ రెండు కూడా ప్లస్లోనే ఉన్నాయి అని నేను మీ బ్రెయిన్లో మ్యాగ్నెట్ వేసినప్పుడు మీరు ఎంత ఫోర్స్గా అన్నా కూడా అది వెనక్కి నెట్టుతుంది కానీ దగ్గరికి రావట్లేదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ పిల్లల బిహేవియర్ అంత బలంగా జరిగింది. మీ చేతులు రెండు దగ్గరికి రావడానికి పెద్ద బలమైన అంటే అది ఒక విషయమే కాదు, కానీ మీ ఫోర్స్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ముందుకు కదలాలన్నా ఆపాలన్నా ఎలా ఆపిందంటే ఓన్లీ ద పవర్ ఆఫ్ వర్డ్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నారు, ఎక్కువ సమయం ఎవరి దగ్గర ఉంటున్నారు, ఎక్కువ సమయం దేన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కువ సమయాలు వాళ్ళు ఏదైతే కేటాయిస్తున్నారో అది వాళ్ళ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ విషయం గురించి మనం సబ్ కాన్షియస్ మైండ్, కొంతమంది పిల్లలు ఎలా ఉంటుంది స్టడీస్లో అంటే, నేను ఈ సబ్జెక్ట్లో వీక్, నాకు పరీక్షలు అంటే భయం, నేను ఇంకా ముందరికి వెళ్ళలేను, నాకు క్లాస్ రూమ్లో టీచర్ని ఒక డౌట్ అడగాలంటే భయం, నేను ఈవెన్ ఈ సబ్జెక్ట్ని మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు చాలా భయం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నిజానికి మీరు చేయగలుగుతారు, కానీ మీ సబ్ కాన్షియస్కి మీరు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ సబ్ కాన్షియస్ మైండ్ అలా భయానికి గురై అలా ట్యూన్ అయింది. కాబట్టి మీరు ఈవెన్ ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి క్లాస్ రూమ్లో టీచర్ లేపినప్పుడు ఏదో ఒక క్వశ్చన్ అడిగి ఉంటుంది. ఆ క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే చుట్టుపక్కల ఉన్న ఒక 20 మంది విద్యార్థులు నవ్వి ఉంటారు. అక్కడ ట్యూన్ అయిన ఆ సన్నివేశం వీళ్ళు లైఫ్లో వీళ్ళకి 20 years వచ్చినా 30 years వచ్చినా వీళ్ళు ఆ సబ్ కాన్షియస్లో ట్యూన్ అయినటువంటి ఆ సన్నివేశాన్ని వీళ్ళు రీప్రోగ్రామింగ్ చేసుకోలేక, ఈవెన్ వాళ్ళకు 20 years వచ్చినా 30 years వచ్చినా ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి బిజినెస్ ఆపర్చునిటీస్ అతనికి ఎక్కువగా ఉన్నా కూడా ఒక 10 మంది ముందరికి వస్తే మాట్లాడలేని సిచ్యువేషన్ ఉన్నాడు. అంటే దీనికి రీజన్ అక్కడ ట్యూన్ అయిన దాన్ని, అక్కడ ప్రోగ్రామ్ అయిన దాన్ని చాలామందికి పేరెంట్స్కి తెలియదు సార్. ఇది అక్కడ ప్రోగ్రామ్ అయిందని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ కూడా అంతకు మించి రెట్టింపు ఆ ఎనర్జీ తోటి వాళ్ళు అలా ఏదైతే ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్, మీరు స్టడీస్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, ఇవన్నింటిని కూడా మీరు ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్ రూట్లోకి వెళ్తారు. మరి ఎలా వెళ్తారు? మీరు నెగిటివ్గా, ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒక పిల్లాడు 10 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ చుట్టాలు అందరూ కూడా ఇది నీ వల్ల కాదు, ఇది నీ ద్వారా కాదు, నీకంత సీన్ లేదులే, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ 1,50,000 సార్లు యూజ్ చేస్తున్నారు. ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ 12-13 yearsకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేయాలంటే కూడా ఏదైతే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అన్న పదాలు వాళ్ళని ఆపి పక్కేస్తుంది. మరి ఎంత పవర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉందనుకుందాం. ఆ సినిమాలో కొన్ని బాధాకరమైన సన్నివేశాలు వస్తుంటాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు అది ఆ సినిమా జస్ట్ రన్ అవ్వడానికి అక్కడ నటిస్తున్నారని. అక్కడ హీరో చనిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు, హీరోయిన్ ఇదంతా సన్నివేశాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీ బ్రెయిన్లో అక్కడ బాధాకరమైన సన్నివేశం ఉంటే వెంటనే మీకు తెలియకుండానే మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏది ట్రూ ఏది ఫాల్స్ తెలియదు. జస్ట్ మీరు ఏదైతే అక్కడ చూస్తున్నారో దాన్ని అది రియల్ అనుకుని నమ్ముతుంది. కాబట్టి మీరు నెగిటివ్గా ప్రోగ్రామింగ్ చేస్తే, నేను చదవలేను, నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు పరీక్షలు అంటే భయం, ఇలా నెగిటివ్గా ప్రోగ్రామింగ్ చేస్తే నెగిటివే వస్తుంది. దీన్ని రీప్రోగ్రామింగ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అంటే భయం, ఐ లవ్ మై ఎగ్జామ్స్ అంటే మీరు ఎగ్జామ్స్ భయం అనేది తీసేసి ఐ లవ్ మై ఎగ్జామ్స్, మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్స్ ఫర్ మీ, ఐఎమ్ ద టాప్ ర్యాంకర్, ఐఎమ్ జీనియస్, ఐఎమ్ క్లాస్ నెంబర్ 1 స్టూడెంట్, ఇలాంటివి కూడా మీరు ప్రోగ్రామింగ్ చేసుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అయ్యి మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు కదా. నెగిటివ్గా ప్రోగ్రామ్ అయినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఎలాగైతే ఉందో, మరి పాజిటివ్గా కూడా ట్యూనింగ్ చేసుకుంటే పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనేది క్లారిటీ ఉంది కదా.
కాబట్టి పేరెంట్స్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. పిల్లలు మీరు ఎక్కడ గడుపుతున్నారు, మీకు ఎలాంటి హ్యాబిట్స్ కావాలి, ఎలాంటి సక్సెస్ కావాలో అలాంటి వాళ్ళతోటి అలాంటి వీడియోస్ అలాంటి మాటలు వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా ఈ వీడియో మీ వరకు చేరిందంటే మీరు మీ స్టడీస్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నారని మీ సబ్ కాన్షియస్గా ఏదో ఒకసారి మీరు అలాంటి ఆలోచన చేసిరు కాబట్టే. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు సార్, నిజంగానే ఒకవేళ మనం అలాంటి సబ్ కాన్షియస్ మైండ్కి ట్యూనింగ్ చేస్తే అది రియాలిటీ అవుతుందా? ఇప్పుడు నేను కంప్లీట్ పూర్, నేను జీనియస్ అన్నంత మాత్రం నేను జీనియస్ అవుతానా? అవుతారు ఖచ్చితంగా. దీని కనుక ఒక సైన్స్ ఉంది. ఏంటంటే మనం పదే అయితే రిపీటెడ్గా చేస్తుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అయితే సబ్ కాన్షియస్ నమ్మేటప్పుడు మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. నువ్వు పదే అనుకుంటుంటే ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి నీకు అలాంటి సన్నివేశాన్ని యాక్టివ్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు నువ్వు జీనియస్ అంటే జీనియస్ అవుతావా అంటే జీనియస్ అవ్వవు. జీనియస్ అయ్యే అవకాశాలని నీ ముందు ఎక్కువసార్లు కనబడేలాగా ఈ భగవంతుడు, ఈ సృష్టి అంతా నీకు చేస్తుంది. నువ్వు దాని మీద ఫోకస్ చేస్తే నువ్వు ఈజీగా అచీవ్ అవుతావు. అందుకే అంటున్నాను, ఈ వీడియో నీకు నార్మల్గా తగలలేదు, నీకు అలాంటి ఆలోచన రిలీజ్ చేసినావు కాబట్టి ఈ స్టడీస్ నుంచి నేను ఓవర్కమ్ చేయాలి, నాకు అసలు ప్రాబ్లం ఏందో నేను ఫైండ్ అవుట్ చేయాలనే ఆలోచన నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఈ వీడియో తగిలింది. కాబట్టి డోంట్ మిస్. ఇలా సబ్ కాన్షియస్గా అన్నింటిని కూడా మనం ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఇందాక మనం యాక్టివిటీ చూసాము, ఎలా ట్యూనింగ్ అవుతుందో చూసాము, మూవీ ఎగ్జాంపుల్ చూసాము. సో మీరు ఇప్పుడు స్టడీస్లో పూర్ ఉన్నారనో, లేకుంటే మాట్లాడలేనో, లేకుంటే నేను స్పీడ్గా చదవలేనో, మీ డౌట్స్ జస్ట్ మీరు క్రియేట్ చేసుకున్నవే. నా 15 days ఎక్కడైతే December 15th నుంచి క్లాస్ రన్ అవ్వబోతుందో ఆ 7 daysలో మీరు అనవసరంగా క్రియేట్ చేసుకున్న ఆ భయాలు, ఆ అపోహలు అన్నింటిని కూడా నేను డిలీట్ చేసి రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకో మీ బ్రెయిన్కి నేర్పించి అద్భుతమైన మెమొరీ స్కిల్స్, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ చేసి 100% మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి నా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి 100% హెల్ప్ అవుతుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి డోంట్ మిస్ December 15. ఎస్ సార్, డెఫినెట్గా అండి. మీ పిల్లల్లో ఒక నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అని అంటే దాన్ని డెఫినెట్గా రిమూవ్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో అది లైవ్లో మీరు కూడా చేసి చూడండి. వీడియోని ఒక 2 సార్లు అంటే ఏ విధంగా అయితే నన్ను ప్రోగ్రామింగ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ తోటి ఒక యాక్టివిటీ చేయించారో వంశీ గారు, ఆ ప్రాసెస్లోకి కనుక మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా వంశీ గారు ఏం చెప్పారో మీకు అర్థం అవుతుంది. ఈవెన్ ఈ వీడియో టీచర్స్ చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డీప్ స్టడీ చేసినా కూడా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ తెలుస్తుంది. అంటే మనం ఏదైతే ఇంజెక్ట్ చేస్తామో మన యాక్టివిటీ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. పేరెంట్స్కి అది కూడా చెప్పండి. అండ్ ఈ క్లాస్కి ఎవరైతే చూస్తూ ఉంటారో ప్రతి పేరెంట్కి ఇది షేర్ చేయండి. ప్రతి స్కూల్ కాలేజ్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ని షేర్ చేయండి. ఒక మంచిని డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది. December 15th నుంచి క్లాసెస్ జరగబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దానితో పాటు స్కూల్స్ కాలేజెస్లో కనుక వంశీ గారి ప్రోగ్రామ్స్ మీకు కావాలి అనుకుంటే ఆ విధంగానే సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.